హాయ్ ఫ్రెండ్స్, శివనారాయణ అయితే తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. దశరథ్ ఒక 2-3 రోజుల నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా ఆ రోజు గుడికి వెళ్ళినప్పటి నుంచి కూడా దశరథ్‌లో ఏదో ప్రవర్తన నన్ను అనుమానించేలా చేస్తూ ఉంది. ఎంత అడిగినా కూడా ఏం లేదు, ఏం లేదు అని చెప్తున్నాడు. ఆ రోజుటి నుంచి జ్యోష్నని ఎప్పుడూ కూడా తిడుతూనే ఉన్నాడు. దీప మీద చాలా ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు. కార్తిక్, దీప, దశరథ్ ముగ్గురు కూడా కలిసి బయటికి వెళ్తున్నారు. ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ఈ విషయం గురించి దశరథ్ని అడిగితేనేమో ఏమీ లేదు నాన్న అని చెప్పి సమాధానం ఇస్తున్నాడు. మరి ఈ విషయం తెలుసుకోవాలంటే నేనేం చేయాలి, ఎలా తెలుసుకోవాలి? ఏదో అయితే జరిగింది అని చెప్పి శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా అయినా సరే ఈ విషయం గురించి తెలుసుకొని నేను కుదుట పడతాను, అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండేలా లేదు అని శివనారాయణ వెంటనే కార్తిక్ని కలిస్తే ఏమైనా ఛాన్స్ దొరుకుతుందేమో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి. కార్తిక్ని కలిసి మొత్తం వివరాలు తెలుసుకుంటాను ఈరోజు అని చెప్పి శివనారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోష్న కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నాకేమీ అర్థం కావడం లేదు. బావకి నిజం తెలిసిందా ఏంటి? నాకైతే బావకి నిజం తెలిసిందో తెలియదో అర్థం కావడం లేదు, కానీ డాడీకి అయితే 100% నిజం తెలిసిందనే అనిపిస్తుంది. డాడీ మాటలు వింటుంటే దీపే ఇంటి వారసురాలన్న విషయం డాడీకి తెలిసిపోయింది అని అనిపిస్తుంది. కానీ మరలా తన మాటలు వింటే తెలియలేదేమో అనిపిస్తుంది. అసలు ఏంటిది? దాసు ఏమన్నా నిజం చెప్పేశాడా? ఇప్పుడు నేను దాసుని అడిగితే చెప్పలేదు అని చెప్తాడు. కానీ డాడీకి నిజం తెలిసిందో తెలియలేదో నేను ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ తెలిస్తే సైలెంట్గా ఎందుకుంటాడు? నన్ను మెడకట్టి బయటికి గంటేస్తాడు, కానీ ఇంట్లో ఈ ఇంటి వారసురాలిగా అయితే కొనసాగనివ్వడు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా కూడా ఈ టైంలో మమ్మీకి బాగలేదు కదా, ఇలాంటి విషయాలు బయటపడితే మమ్మీ ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం అని చెప్పి తన మనసులోనే దాచుకొని కూడా ఉండొచ్చు. ఏదైనా సరే డాడీకి విషయం తెలిసిందా లేదా అన్నది నేను తెలుసుకోవాలి అని చెప్పి జ్యోష్న కూడా అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు. డాడీని పైకి పంపించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నా కన్న తండ్రి దాసునే చంపడానికి ప్రయత్నించాను నేను. నా కోరికలకి నాకు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళు ఎవరైనా సరే ఈ భూమి మీద ఉండడానికి అస్సలు వీల్లేదు. ఈ ఇంటి వారసురాలిగా నేనే ఉండాలి, ఈ ఆస్తంతా నాకే దక్కాలి అని చెప్పి జ్యోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? డాడీకి నిజం తెలిసిందా తెలియలేదా? ఈ అనుమానం నాలో తీరాలంటే ఎలా అని చెప్పి జ్యోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే జ్యోష్న దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఏంటమ్మా జ్యోష్న, ఇంకా పడుకోలేదా అని అడిగితే లేదు తాత, ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పి అంటాడు. నాకు తెలుసమ్మా నువ్వు ఆలోచిస్తున్నావని, నాకు అర్థమవుతుంది. మీ నాన్న దశరథ్ నీతో కొన్ని రోజులుగా సరిగ్గా ఉండటం లేదు కదా, దాని గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కదా, బాధపడద్దమ్మా అని చెప్పి శివనారాయణ అంటే నేను దాని గురించి ఆలోచిస్తున్నాను తాత. ఎందుకో నాన్నలో చాలా మార్పు కనిపిస్తుంది. అసలు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఏవేవో మాట్లాడుతున్నాడు. కన్న కూతురైనా నన్ను వదిలేసి ఆ పని మనిషి అయినా దీపని వెనకేసుకొని వస్తాడు, దీపని నెత్తిన పెట్టుకుంటున్నాడు. అసలు ఏం జరిగిందో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు తాత. నాకు చాలా బాధ వేస్తుంది. డాడీ ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నాడో అస్సలు అర్థం కాక చాలా చాలా బాధ వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోష్న. ఇక ఆ మాటలకి శివనారాయణ అలా ఏం లేదమ్మా, సుమిత్రకి ఆరోగ్యం బాగలేదు కదా, వాడు ఆ స్ట్రెస్లో ఉన్నట్టున్నాడు, అందుకే వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియడం లేదు, అంతే తప్ప ఇంకేమీ లేదు, నువ్వైతే బాధపడొద్దు అని చెప్పి శివనారాయణ అయితే జ్యోష్నతో అంటాడు. అలాగే తాత, మీరు నా వెనకాల ఉంటే నాకు ఏ భయము ఉండదు, కొండంత ధైర్యం ఉంటుంది అని చెప్పి జ్యోష్న అనగానే ఇక శివనారాయణ అయితే నేను నీ వెనకాలే ఉంటానమ్మా, నువ్వు నా మనవరాలివి, ఈ ఇంటి వారసురాలివి, నీకేదన్నా బాధ కలిగితే నేను ఊరుకుంటానా చెప్పు, ఇవేమీ ఆలోచించకుండా నువ్వు హాయిగా పడుకో, నేను దశరథ్తో వీలు చూసుకొని మాట్లాడతాను, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టేలా మాట్లాడొద్దని చెబుతాను అని చెప్పి శివనారాయణ అయితే చెప్పి ఇక తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. మరోపక్క సుమిత్ర అయితే తన గదిలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే సుమిత్ర దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. సుమిత్ర, నీకు ఆరోగ్యం బాగలేక ఇలా పడుకొని ఉన్నావు, దేవుడు ఈ శిక్షని నాకు విధించినా బాగుండేది, నా కళ్ళ ముందు జరిగే ఘోరాలన్నీ చూడకుండా ఉండేవాడిని, ఇప్పుడు నేను చూస్తున్న ఘోరాలు, నీ కోసం నీ కూతురు చేసే త్యాగాలు నేను తట్టుకోలేకపోతున్నాను సుమిత్ర అని చెప్పి సుమిత్రకి చెబుతూ ఉంటాడు. ఇక అటుగా అయితే జ్యోష్న వెళ్తూ ఉంటుంది. డాడీ మమ్మీతో ఏదో మాట్లాడుతుంది, ఇదేదో మనకి పనికొచ్చే విషయంలాగా
కనిపిస్తుంది. ఈ విషయాలేవో నేను వింటే నాకు డౌట్లన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని చెప్పి జోష్న అయితే డోర్ బయట నుంచి దశరథ్ సుమిత్రతో మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. కానీ సుమిత్ర మాత్రం ఏమీ స్పృహలోకి లేకుండా అలాగే పడుకొని ఉంటుంది. సుమిత్ర, నీకు తెలుసా, మన కన్న కూతురు నువ్వు అనుకుంటున్నట్టు జోష్న కాదు, మన కన్న కూతురు దీప. నేను దీపకి కన్యాదానం చేశాం కదా, కానీ నిజంగా మన కూతురికే కన్యాదానం చేశాము. చిన్నప్పటి నుంచి మా చెల్లెలు కాంచనకి మనము వియ్యంకురాలు అవ్వాలని చెప్పి నీకు కోరిక ఉండేది కదా, దేవుడు అలాగే తీర్చాడు. నీ చేతుల మీదుగా నా చేతుల మీదుగా అని మన కన్న కూతురికి మనము కన్యాదానం చేసేలా చేశాడు. ఇంకొక విషయం చెప్పనా, నీకు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఒప్పుకుంది కూడా దీప వల్లే నువ్వు ప్రాణాలతో బ్రతకబోతున్నావు. అంతేకాదు సుమిత్ర, దీప చేసే మరొక త్యాగం తెలుసా? తను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వాలి అంటే తన కడుపులో బిడ్డకి ప్రమాదం, ఆ బిడ్డని పోగొట్టుకోవాలి. అయినా పర్వాలేదు, నేను బిడ్డని పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ నా కన్న తల్లి నా కళ్ళ ముందర సంతోషంగా తిరిగితే చాలు అని చెప్పి తన బిడ్డని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. మనం ఏం చేశామని చెప్పు? మన కూతురికి మనం అంటే అంత ప్రేమ, ఇంతలా త్యాగాలు చేస్తుంది. నేను వద్దమ్మా అని ఎంత చెప్పినా కూడా వినడం లేదు. నాకు నా బిడ్డ నా కళ్ళ ముందర తిరగడం కంటే కూడా నా అమ్మ నా కళ్ళ ముందర తిరగడమే నాకు ఇష్టం నాన్న, దీనికి మీరు ఒప్పుకోవాల్సిందే, కాదు అంటే నేను ఒప్పుకోను అని చెప్పి నన్ను ఎంతగానో బ్రతిమిలాడుతుంది. చిన్నప్పటి నుంచి తనకి అమ్మ అని చెప్పి పిలవాలని ఆశగా ఉండేదట. కార్తిక్ సుమిత్ర అత్త మీ అమ్మ అని చెప్పినప్పుడు చాలా సంతోషించిందట. మనము ఎంత అసహించుకున్నా, ఎంత చీ అని కొట్టినా ఇక్కడే పని వాళ్ళలాగా ఎందుకున్నారో తెలుసా? తన అమ్మా నాన్నని చూసుకొని ఈ ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని చూసుకోవడం కోసమే. కార్తిక్ అలాగే దీప ఇద్దరు కూడా పని మనుషుల్లాగా ఈ ఇంట్లోనే ఉన్నారు. నీకు బాగలేదు అని తెలిసినప్పటి నుంచి కూడా దీప కంటికి రెప్పలా నిన్ను చాలా బాగా చూసుకుంది. నువ్వు జోష్న నీ కన్న కూతురు అనుకొని జోష్న మాటలు విన్నని దీపని ఎంతో అవమానించావు, చాలా అసహించుకున్నావు. కానీ దీప అవేమీ పట్టించుకోకుండా నీ గురించే ఆలోచిస్తుంది. నీ గురించి ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంది. మనం ఏం చేశామని సుమిత్ర దీప ఇంతలా మన కోసం త్యాగం చేస్తుంది? అలాంటి కూతురు పుట్టినందుకు నిజంగా మనము అదృష్టవంతులం. కానీ మనము దీపకి తల్లిదండ్రులుగా పుట్టినందుకు దీప నిజంగా దురదృష్టవంతురాలు. తనకి మనమే తల్లిదండ్రులని తెలిసిన రోజే ఈ ఇంటికి వచ్చి అష్టైశ్వర్యాలు అనుభవించవచ్చు. కానీ అవేమీ ఆశించకుండా మన సంతోషం కోసమే ప్రతి క్షణము కూడా తాపత్రయపడుతుంది. అందుకే దీప అంటే నాకు చాలా ఇష్టం. దీప నా కన్న కూతురు అని తెలిసినప్పటి నుంచి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి జోష్న ఎవరు అని అనుకుంటున్నావా సుమిత్ర? జోష్న ఎవరో కాదు, జోష్న దాసు కూతురు. దాసు అలాగే కళ్యాణికి పుట్టిన బిడ్డే జోష్న. పారిజాతం పిన్నికి చిన్నప్పటి నుంచి మా మీద ఉన్న కోపంతో తన వారసురాలు ఈ ఇంటి వారసురాలుగా బ్రతకాలని, అష్టైశ్వర్యాలు అనుభవించాలని చెప్పి ఉన్న కోరికతో చిన్నప్పుడే మన బిడ్డని తీసుకొని వెళ్ళి వేరే అతనికి ఇచ్చి చంపేయమని చెప్పింది. కానీ అతను చంపేయలేక బస్టాండ్లో వదిలేస్తే కుబేర్ అనే వ్యక్తి తీసుకొని వెళ్ళి పెంచుకున్నాడు. ఆ బిడ్డ ఎవరో కాదు, దీపే మన ఇంటి వారసురాలు, నీకు నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ్. ఇక ఆ మాటలకి జోష్న అయితే విని షాక్ అయిపోతుంది. ఏంటి అంటే నాన్నకి అన్ని విషయాలు కూడా తెలిసిపోయాయి, తెలిసినప్పటి నుంచేనా ఇలా మాట్లాడుతున్నాడు అంటే దీపకి కార్తిక్కి కూడా ఈ విషయాలన్నీ తెలిసిపోయి నా దగ్గర డ్రామాలు ఆడుతున్నారా? అయినా రెండోసారి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఖచ్చితంగా ఆ బ్లడ్ శాంపిల్స్ దీపవే అయి ఉంటాయని. కానీ సరేలే, ఏమైనా మిస్టేక్ అయ్యి నా శాంపిల్సే మ్యాచ్ అయ్యాయని చెప్పారేమో అని అనుకున్నాను. నాకు చాలా డౌట్ వచ్చింది, కానీ ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. తన తల్లిని బ్రతికించుకోవడం కోసం దీప రెండోసారి డాక్టర్తో కలిపి ఇలా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా సిద్ధమైపోయింది. ఈ విషయాలన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు కార్తిక్ బావ అలాగే దీప నా ముందర నాటకాలు ఆడుతున్నారు. అలాగే డాడీకి కూడా ఈ విషయం తెలిసింది. తను తెలిసినప్పటి నుంచి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? అయినా దీపా కార్తిక్లు కూడా ఎందుకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళే పెట్టుకున్నారు? నాకేమీ అర్థం కావడం లేదు. పర్వాలేదు, మీరందరూ నా వెనకాల ఎన్ని నాటకాలు ఆడినా ఇప్పుడు నేను ఆడే నాటకంతో మీకు ఎలా దిమ్మ తిరిగే షాక్ ఇస్తానో చూడండి అని చెప్పి జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. డాడీ, నువ్వు నిజం తెలిసి నా దగ్గర ఇలా ప్రవర్తిస్తున్నావు. నీ మాటల్లోనే నాకు అర్థమైంది, కానీ మళ్ళీ నువ్వు ఆ మాటల్ని సరిచేసుకుంటుంటే నీకు నిజం తెలియలేదేమో అనుకున్నాను. కానీ నీకు నిజం తెలిసింది కదా, ఇక నేను ఎలా ఊరుకుంటాను చెప్పు? ఈ ఇంటి వారసురాలిగా నేను ఎలా కాదనుకుంటాను చెప్పు?
ఇక నేను ఆడే ఆట మీరు చూద్దురు కానీ ఇప్పటి వరకు మీరందరూ కలిసి నాతో ఆట ఆడుకున్నారు. ఇప్పటి నుంచి మీతో నేను ఆట ఆడుకుంటాను. ఈ జోష్న వేసే ప్లాన్తో మీరందరూ ఎలా అల్లాడిపోతారో చూస్తూ ఉండండి. ప్రాణాలు తీయడానికైనా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నా కన్న తండ్రి దాసు ప్రాణాన్నే తీయాలనుకున్నాను. అలాంటిది మీరందరూ ఒక లెక్క. మీ ప్లాన్ ఏంటో మీరు వేసుకోండి. నా ప్లాన్ ఏంటో నేనేదో చూపిస్తాను అని చెప్పి జోష్న అయితే ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక తన రూమ్లోకి వెళ్ళి వెంటనే సత్తిపండుకి కాల్ చేస్తుంది. కాల్ చేయంగానే సత్తిపండు, హలో మేడం, చాలా రోజులకి కాల్ చేశారే, ఏంటి విషయం అని చెప్పి అడుగుతాడు. సత్తిపండు, నీతో నాకు అర్జెంటుగా ఒక పని పడింది. మా డాడీ ఉన్నాడు కదా, ఆ రోజు నువ్వు షూట్ చేసావు, అతన్ని నువ్వు లేపేయాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. అతను మాత్రం ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు అని చెప్పి జోష్న అయితే సత్తిపండుతో అంటుంది. ఇక సత్తిపండు అయితే, ఏంటి మేడం, మీ కన్న తండ్రిని చంపాలనుకుంటున్నారా? ఎందుకు మేడం ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే, ఇవన్నీ నీకెందుకురా, నీకు నేను డబ్బులు ఇస్తానన్నాను. నువ్వు చేయగలవో చేయలేవో చెప్పు, అంతేకాని ఎదురు ప్రశ్నలు అడగద్దు. చేయగలవా చేయలేవా? నువ్వు చేయలేనంటే చెప్పు, నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అని చెప్పి జోష్న అనగానే ఇక ఆ మాటలకి సత్తిపండు వచ్చి, లేదు మేడం, అలా కాదు. ఎంత కఠినాత్ములైనా తల్లిదండ్రుల్ని చంపాలనుకోరు కదా, అందుకోసమే అడిగాను, అంతే తప్ప నేను చేయలేనని కాదు మేడం. నేను పని పూర్తి చేస్తాను, ఎలా అని చెప్పి సత్తిపండు అనగానే ఇక జోష్న అయితే, ఎలా చంపాలి, ఏం చేయాలి అన్న ప్లాన్ అంతా కూడా నేను రెడీ చేసి పంపుతాను. అలాగే నువ్వు అమలుపరచు. మూడో కంటికి తెలియకూడదు. నా మీద ఎటువంటి డౌట్ రాకుండా, ఆధారాలు ఏవీ లేకుండా కూడా నువ్వు మా డాడీని అయితే చంపేయాలి. పూర్తిగా చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతే నువ్వు అక్కడ నుంచి వెళ్ళాలి. ఖచ్చితంగా అతను చనిపోవాలి అని చెప్పి జోష్న అయితే సత్తిపండుతో అంటుంది. ఇక సరే మేడం అని చెప్పి ఇక సత్తిపండు అయితే కాల్ కట్ చేస్తాడు. ఏంటో ఈమె తల్లిదండ్రుల్ని కూడా చంపాలనుకుంటుంది, ఇంత కఠినాత్మురాలా అనుకొని సత్తిపండు అయితే తన మనసులో అనుకుంటూ జోష్న గురించి అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇక జోష్న అయితే, బావా, దీప, డాడీ, మీరు ముగ్గురు ఆడిన ఆటలో నేను కీలుబొమ్మ అనుకుంటున్నారు కదా, కాదు కాదు, ఇప్పుడు నేను ఆట మొదలు పెట్టాను. జోష్న ఆట మొదలు పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూద్దురు కానీ, చూడండి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. రేపటితో డాడీ పని అవుట్. డాడీ చనిపోయాడన్న వార్త తెలియగానే మమ్మీ కూడా అవుట్. ఇక వీళ్ళ కొడుకు కోడలు చనిపోయారంటే ఇక తాత ఆటోమేటిక్గా గుండెపోటు వచ్చి చనిపోతాడు. ఇంకా మీకెవరు మీ అన్న వాళ్ళు మిగలరు కదా. ఇక అప్పుడు మీరేం చేస్తారు? ఇక అప్పుడు ఈ ఆస్తి అంతా కూడా నాదే. ఒక్క ప్లాన్తో ముగ్గురు ప్రాణాలు అవుట్ అయిపోతాయి. ఇదే కదా నాకు కావాల్సింది. చూస్తూ ఉండండి రేపు ఏం జరుగుతుందో. మీరు ఏం చెయ్యాలనుకున్నా ఆలోచించి చేయాలి. కానీ నేను మాత్రం ప్లాన్ వేస్తే పక్కాగా అమలు చేసేస్తాను. ఇక నాకు ఎవ్వరూ అడ్డుండరు. దీప, కార్తిక్ ఇలా ఎవ్వరూ అడ్డుండరు. నాన్న కనుక చచ్చిపోతే ఆటోమేటిక్గా మమ్మీ కూడా అయిపోతుంది. ఇక అందరూ కూడా అయిపోతారు కాబట్టి ఇక ఈ ఇంటికి వారసురాల్ని నేనే. నన్ను కాదనే వాళ్ళే ఎవ్వరూ ఉండరు అని చెప్పి జోష్న అయితే సంతోషిస్తూ ఇక ఆనందపడుతూ ఉంటుంది. ఈ నైట్కి నేను సంతోషంగా పడుకుంటాను. రేపటికి ఎలాగో నా ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది కదా, అది చాలు. ఎలా అయినా ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చూడాలి. ఈ ఒక్క ప్లాన్ వర్కౌట్ అయిపోతే నేను సంతోషంగా ఉంటాను అని జోష్న అనుకుంటుంది.